రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మార్చిలోనే ఠారెత్తిస్తున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే బయటకు రాలేని పరిస్థితి. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్ మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భానుడి ప్రతాపంతో మండిపోతున్న ఎండలు, ఇంట్లో ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలు, బయటకు వస్తే ఎండకు ప్రజలు బెంబేలు. వేసవి ఆరంభంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. 34 నుంచి 38 డిగ్రీల వరకు ఉంటున్నాయి. భానుడి భగభగలతో పగటిపూట ఆరుబయట కాలు పెట్టాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఎండల వల్ల మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రోడ్లపై జనసంచారం తక్కువగా కనిపిస్తోంది. అత్యవసరమైతేనే పగటిపూట ప్రయాణాలు చేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈసారి వేసవి సీజన్ మరింత ఠారెత్తిస్తోందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పగటిపూట ప్రయాణించేవారు టోపీలు, మాస్కులు ధరిస్తున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు ఎండలోనే ప్రయాణిస్తున్నారు. కొందరు వేసవి నుంచి ఉపశమనానికి చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఎండలు ఎక్కువగా ఉండే విజయవాడ వంటి ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రతలు నగరవాసుల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇళ్లలోంచి బయటికి రావాలంటే కష్టంగా ఉంది. ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా కానీ ఇళ్లలో ఉండలేకపోతున్నాం. పనులు చేసుకోవడానికి ఇంకంత కష్టంగా ఉంటుందండి. మరి ఎండల్లో తిరగాలంటే, పని చేయాలంటే ఇప్పుడు మేలో, ఏప్రిల్లో ఎలా ఉంటాయి? మరి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. బయటికి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఏ గొడుగులో ఏయో పెట్టుకుంటాను. మరి ఏప్రిల్ మే పెరుగుతాయి, ఇంకా పెరుగుతాయి. మనకి జూన్ దాకా ఉంటాయి. జాగ్రత్త తీసుకోవాలి. బాడీ కూలింగ్, డిహైడ్రేట్ కాకుండా చూసుకోవడం అది మెయిన్. అది వాటర్ ఎక్కువ తాగడం, ఎప్పుడు వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకెళ్ళడం, అది చేయాలి. ప్రస్తుతానికి వడగాల్పులు లేకపోయినా మున్ముందు తీవ్రంగా వీచే అవకాశం ఉంది. వడదెబ్బల నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. భౌగోళిక వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, భూతాపం పెరుగుతున్న దృష్ట్యా ఆల్రెడీ మార్చిలో మనకి మామూలుగా ఉండాల్సిన 32 డిగ్రీలు ఉండాల్సినటువంటి ఉష్ణోగ్రత 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. కాబట్టి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఇది హై టెంపరేచర్ ఇయర్, అంటే గడిచిన దశాబ్ద కాలంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే సంవత్సరంగా నమోదు కాబోతోందని చెప్తున్నారు. ఎండ ఏముందిలే అనుకుంటారు, కానీ వడదెబ్బల ద్వారా దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో అయితే సమ్మర్లో 15 నుంచి 1600 మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఏంటంటే ముఖ్యంగా 12 నుంచి 3:30 మధ్య ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ జర్నీ చేయాల్సి వచ్చినా తలకి గుడ్డ కట్టుకోవాలి, చెవులకి కట్టుకోవాలి, తర్వాత నెత్తి మీద ఏదైనా టోపీ కానీ తలగుడ్డ కానీ కట్టుకోవాలి. నామోషి ఫీల్ అవ్వకుండా కుదిరిన వాళ్ళు గొడుగు తీసుకుని వెళ్ళాలి. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది.